హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జీవితంలో 3 విషయాలను ఎప్పటికీ తిరిగి పొందలేం. 1 చేజార్చుకున్న అవకాశం, 2 కరిగిపోయిన కాలం, 3 నోటి నుండి వెలువడిన మాట. నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. తాతలు సంపాదించిన ఆస్తులుంటే రిచ్ అంటారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఎదిగితేనే రాజు అంటారు. మనుషులు ఇబ్బందుల్లో పడేది 2 సందర్భాలలో. డబ్బు పొదుపు చేయలేనప్పుడు, మాటలదుపు చేయలేనప్పుడు. మాట్లాడిన మాట, వదిలిన బాణం, జరిగిన కాలం, వదులుకున్న అవకాశం ఈ 4 వెనక్కి రావు. తెల్లారితే ఉంటామో లేదో తెలియకపోయినా అలారం పెట్టుకొని మరీ పడుకుంటారు కదా! దాన్నే నమ్మకం అంటారు. ఆ నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే. విమర్శలకు భయపడకు. ఎదురుగాలిలోనే గాలిపటం పైకి లేస్తుంది. మీ కష్టాలను ఎదుర్కొంటారు. ఇబ్బంది ఫీలవుతారు. అదే జీవితం. కానీ జరిగేదంతా మీకు ఏదో ఒకటి నేర్పేందుకే జరుగుతుంది. అందుకే ప్రతి నెగెటివ్ విషయంలోనూ పాజిటివిటీని చూడండి. ఇంతకు ముందు డ్రామాలు, నాటకాలు ఆడేవారు. ఊర్లోకి వచ్చి వేసి వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు జీవితంలోకి వచ్చి వెళ్తున్నారు. వారి మాట ఓ నటన, వారి నవ్వు ఓ నాటకం, వారు చేసే ప్రతీదీ ఒక డ్రామానే. ఇలాంటి వారి వల్లే మనుషులపైన నమ్మకం, ప్రేమాభిమానాలు లేకుండా పోతున్నాయి. ఎంత చిన్న పనైనా సరే బద్ధకంతో వాయిదా వేయకు. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ నిన్నటి చిన్న సమస్యలే కావచ్చు. పుస్తకంలో ఒక పేజీని పదే పదే చదువుతుంటే ఎప్పటికీ చివరి పేజీ పూర్తి చేయలేరు. జీవితం కూడా అంతే. నిన్నటి చేదు జ్ఞాపకాలను తలుచుకుంటూ కూర్చుంటే అందమైన ఈ రోజుని ఆస్వాదించలేరు. ముందుకు సాగలేరు. మరిచిపోలేని 3 నిజాలు. ప్రేమ, ఆప్యాయతతో ఉంటే అమాయకుడు. నిజాయితీగా ఉంటే మూర్ఖుడు. నటించడం తెలిసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ మంచివాళ్ళు. నీకు కూడా మంచి అవకాశం వస్తుంది. బాధపడకు. కోయిలు కూడా ఓపిక పట్టే వసంతకాలంలోకొస్తుంది. నీ సమయం వచ్చినప్పుడు అందరూ నిన్నే చూస్తారు. పక్షికే అవకాశం ఇచ్చిన భగవంతుడు నీకివ్వడా? ఎవరిని బాధపెట్టుకు. కష్టపెట్టకూడదు. అనుకున్న మనిషే అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతున్నారన్నది నిజం. విజయం సాధించే క్రమంలో అనేక సార్లు అపజయం రావచ్చు. అక్కడితో ఆగిపోతే చేసిన కష్టం వృధాయే కదా! ఇంకొకసారి, మరొకసారి ఓపిగ్గా ప్రయత్నిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. విశ్రమించని కష్టం విజయాన్ని అందిస్తుంది. ఆ విజయం జీవితంలోని ఎన్నో కష్టాలను తీరుస్తుంది. ఎదుటివారి యాక్షన్‌ని బట్టి మీ రియాక్షన్ ఉండాలి. లేకపోతే సమాజంలో ఇమడలేవు అని గుర్తుపెట్టుకో. మంచికి మంచి, చెడుకి చెడు. విజయం కంటే అపజయమే జీవితానికి గుణపాఠం చెప్తుంది. కోల్పోవడం ముగిసింది. ఇక మిగిలింది కోలుకోవడమే. కొన్ని అలవాట్లకి, కొంతమంది మనుషులకి దూరంగా ఉండాలి. ఎందుకంటే అలవాట్లు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. మనుషులు మనసుని పాడు చేస్తారు. కాలాన్ని అర్థం చేసుకునే వ్యక్తి జీవితాన్ని పాడు చేసుకోలేడు. విజయం వరించిన వారిని పొగిడితే చిన్న చిరునవ్వు మాత్రమే చూడగలవు. ఓటమి చూసిన వారిని పలకరిస్తే గొప్ప పాఠం నేర్చుకోగలవు. ఈరోజు నీకు పరిస్థితులు ఎంత కఠినంగా ఉండొచ్చు. కానీ నీ లైఫ్ ఇలానే ఉండదు. మారుతుంది. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు. కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది. ముడుచుకు కూర్చుంటే రెక్కలు కూడా భారంగానే అనిపిస్తుంది. విరుచుకు ఎగిరితే రెక్కల ముందు ఆకాశం కూడా తక్కువే అనిపిస్తుంది. సమయానికున్న విలువ తెలుసుకునేసరికి అవసరం మనిషి మనసుకున్న సమయం చేజారిపోతుంది. సమయం విలువ ముందుగా తెలుసుకున్నవారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. తెలుసుకోలేని వారు ఉన్న చోటనే ఉండిపోతారు. ఎక్కువగా వేచి చూడకు. సమయం మీకు పూర్తిగా అనుకూలంగా ఎప్పుడూ ఉండదు. ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించగలగడమే విజయానికి మార్గం. ప్రారంభించిన వెంటనే ఫలితం కనిపించడం లేదని బాధపడద్దు. మహావృక్షమైన మౌనంగానే ఎదుగుతుందని మర్చిపోవద్దు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఫలితం భగవంతునికి వదిలేయి. మీకు శత్రువులున్నారా? మంచిది. అంటే మీరు మీ జీవితంలో ఎప్పుడైనా ఏదో ఒకదాని కోసం నిలబడ్డారని అర్థం. లక్ష్యాన్ని ఎంచుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని సాధించేందుకు నిరంతరం కృషి కూడా అంతే అవసరం.
అన్ని పక్షులు వర్షాకాలంలో ఆశ్రయం కోసం వెతుకుతాయి, కానీ గ్రద్ద మాత్రం మేఘాలపై ఎగురుతూ వర్షం నుంచి తప్పించుకుంటుంది. సమస్యలనేవి సాధారణం కాబట్టి మీ వైఖరిలో వ్యత్యాసాన్ని చూపాలి. మనిషి జీవితంలో అనుకూల పరిస్థితుల్లో నేర్చుకున్న పాఠాల కన్నా ప్రతికూల పరిస్థితుల్లో నేర్చుకున్న పాఠాలే ఉన్నత శిఖరాలకు చేర్చుతాయి. ఈ నిమిషం చాలా ముఖ్యమని ప్రతిసారి అనుకుంటారు, కానీ ప్రతి క్షణం దానిని మర్చిపోతూనే ఉంటారు. లక్ష్యం లేని జీవితం ముళ్ళు లేని గడియారం వంటిది. ఉన్నా లేకున్నా ఒకటే. ఆటంకం నీ ప్రయత్నాన్ని ఆపగలదేమో కానీ సాధించాలన్న నీ సంకల్పాన్ని మాత్రం ఆపలేదు. విలువను నిలబెట్టుకోలేని గెలుపు కూడా అవమానమే. విలువను నిలబెట్టుకోవటానికి ఓడిపోయినా గౌరవమే. ఎందుకంటే విజేతగా నిలబడిన వారికే మర్యాద ఎక్కువ. మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా అది గెలుపే అవుతుంది. మనిషి మారాలి అనుకుంటే నిమిషం చాలు. మారాలనే ఆలోచన లేని వాళ్లకు జీవితకాలం సరిపోదు. బ్లేడ్ చాలా షార్ప్‌గా ఉంటుంది కానీ చెట్లను కత్తిరించలేదు. అదే గొడ్డలి చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది కానీ వెంట్రుకలను కట్ చేయలేదు. దేని ప్రత్యేకత దానిదే. అలాగే ఎవరి టాలెంట్ వారికి ఉంటుంది. ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. నిన్ను నువ్వు కరెక్ట్ అనుకో, తప్పులేదు. నీ స్వార్థం కోసం ఎదుటి వాళ్ళని తప్పుగా చూపించుకో. పొరపాటు చేసిన వారికి మరో అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటారు. కానీ మోసం చేసిన వాళ్ళకు మరో అవకాశం ఇవ్వద్దు. కోలుకోలేని దెబ్బతీస్తారు. మహావృక్షం కూడా మౌనంగానే ఎదుగుతుంది. అలాగే మహానుభావులుగా మిగలాలంటే మాటల కంటే చేతలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది. జలపాతపు దారికి బండరాళ్ళు అడ్డురాకపోతే శ్రావ్యమైన శబ్దాలను వినలేరు. అలాగే జీవితంలో కష్టాలు అనుభవించకపోతే సుఖం యొక్క విలువను తెలుసుకోలేరు. నువ్వు ఉన్న స్థాయిలోనే ఉండాలంటే కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా కష్టపడాలి. కష్టపడ్డ వాళ్ళందరూ ఉన్నత స్థాయికి వెళ్ళకపోవచ్చు. ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కష్టపడ్డ వాళ్ళే. గుండె నిండా ద్వేషం నింపుకున్న వారికి తృప్తి అనేది ఉండదు. అది భయంకరమైన అగ్ని లాంటిది. పుట్టి పెరిగిన చోటును కూడా దహించి వేస్తుంది. ప్రతి వ్యక్తి తాను చేసిన దానికి ఫలితం అనుభవించక తప్పదు. 100 తప్పులు చేసిన వారైనా మన్నించవచ్చు, కానీ ఒక్కసారి మోసం చేసిన వారిని క్షమించకూడదు. తప్పులు చేసేవారైనా మారుతాడేమో కానీ మోసబుద్ధి ఉన్నవారు మారడు. ధర్మం అనేది మనిషి సృష్టించింది కాదు, దైవం సృష్టించింది. అందుకే మనిషి ఉన్నా లేకున్నా సృష్టి ఉన్నంత వరకు ధర్మం ఉంటుంది. ధర్మో రక్షిత రక్షితః అని శివుడే ప్రస్తావించారు. కష్టపడి పని చేయటానికి ఎప్పుడూ సిగ్గుపడకూడదు. ఎందుకంటే మీరు సమాధానం చెప్పుకోవాల్సింది మీపై ఆధారపడిన వాళ్ళ ఆకలికి కానీ మిమ్మల్ని చూసి హేళన చేసేవారికి కాదు. జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో. కొందరి నిజ స్వరూపాలు, మనస్తత్వాలు బయటపడతాయి. మొదట అవి బాధని ఇచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధని దూరం చేస్తాయి. మీరు నమ్మే ప్రతి ఒక్కరూ నమ్మకంగా ఉంటారని అనుకోవడం మీ పిచ్చితనం. ఎక్కడైతే అదే నమ్మకం ఉంటుందో అక్కడే మోసపోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చల్లని నీటి రుచి తెలియాలంటే విపరీతమైన దాహం వేయాల్సిందే. గెలుపు గొప్పతనం తెలియాలంటే ఓటముల దెబ్బలు తగలవలసిందే. సుఖం అనే అనుభవం తెలియాలంటే కష్టాల కుదుపును భరించాల్సిందే. నీలో దమ్మెంతో, అసలు నిజమైన నీ వాళ్ళు ఎవరో తెలియాలి అంటే సమస్యలు చుట్టుముట్టాల్సిందే. అంతా మీ మంచికే. ప్రాణాలు తీసే పాముకు తెలియదు తాను కరిస్తే ప్రాణం పోతుందని. తానో విషపురుగునని. మనిషికి మాత్రం అన్నీ తెలిసే చేస్తాడు. చేయాల్సింది చేసి నీతులు చెప్తాడు.